అందరికీ హాయ్ అండి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ వీడియో అయితే థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, నల్లి గోష్ బిర్యానీ. మా ఆయన అయితే చాలా బాగా చేస్తాడు. అందుకే ఈ వీడియోని నేను రికార్డ్ చేసి అయితే నా యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే బిర్యానీ కోసం ఫ్రెష్ మటన్ తీసుకున్నాను. మటన్ కడిగి పక్కన పెట్టేసుకున్నాము. దాని తర్వాతనైతే గరం మసాలా రెడీ చేసుకోవాలి. మేమైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గరం మసాలా దంచుకొని వేసుకుంటాము. దానికోసం అయితే చెక్క, లవంగ, ఇలాచి ఈ మూడు వేసేసి అయితే మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. మేమైతే రోట్లోనే దంచేసుకుంటున్నాము. ఇప్పుడైతే ఇంకా అదిగో మసాలా అయితే రెడీ అయిపోయింది. ఈ దీంట్లోకి అన్ని మా ఆయననే ప్రిపేర్ చేసుకున్నాడు. నల్లి గోష్ బిర్యానీ అని అంటే పెద్ద పెద్ద నల్లీలకు సంబంధించిన మటన్ ఇట్లాంటి 2 పీసులు అయితే తీసుకున్నాం మేము. మిగతాదంతా మటన్ తీసుకున్నాము. దాంట్లోకి సాల్ట్, పసుపు 1 స్పూను, కారము 3 స్పూన్లు, జీలకర్ర పొడి, ఇందాక దంచి పెట్టుకున్నాం కదా గరం మసాలా, అది కొంచెం హాఫ్ మాత్రమే వేసుకోవాలి, ఇంకొక హాఫ్ పక్కన పెట్టుకోవాలి. ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు పెరుగు, గీ కంపల్సరీ. గీ కొంచెం ఎక్కువనే వాడుతుంది. దీంట్లోకైతే ఫ్రెష్ కొత్తిమీర ఉన్ను పుదీనా చిన్న కట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ అందులో వేసేసుకోవాలి. మేమైతే కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం. దానికోసమే కొంచెం కారం ఎక్కువ వేసినాము. మసాలాలు స్పైసీ తక్కువ తినేటోళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. అదంతా మొత్తము మంచిగా మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసి 1 గంట సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి. మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసినాము మ్యారినేట్ చేసేసి. ఇంకా దీంట్లోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మటన్ కీమా కూడా తీసుకోవాలి. మేము ఒక 1/2 కేజీ కన్నా కొంచెం ఎక్కువ మటన్ కీమా తీసుకున్నాం. దీన్ని ఫ్రెష్గా కడిగేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాం. వాటర్ లేకుండా మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి. ఇప్పుడు బాస్మతి రైస్ కూడా ఒక 1/2 అవర్ మటన్ మ్యారినేట్ అయ్యేలోపు బాస్మతి రైస్ అయితే నానిపోతాయి. సో మేమైతే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా మనం మటన్ తీసుకున్న దాని క్వాంటిటీ ప్రకారం మేము ఒక 1/2 కేజీ తీసుకున్నాము. 1/2 కేజీ మటన్కి 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాము. ఇదిగో కడిగేసి అయితే పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకుంటున్నాము. నేనైతే కుక్కర్ పెట్టుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది. సో కుక్కర్లో ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం గీ కూడా వేసుకోవాలి. దాని తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ మటన్ని మొత్తము ఈ కుక్కర్లో వేసేసి ఉడికించుకోవాలి. చూశారు కదా, మటన్ మొత్తం వేసేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసి ఇంకా దీన్ని కొంచెం ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. అప్పుడు ఆ గ్రేవీ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయిపోయింది. గ్రేవీ బయటకు వచ్చింది. ఇందాక ఏదైతే గిన్నె ఉందో ఆ గిన్నెని కడిగేసి దాని మసాలా వాటర్ అంతా ఆ మటన్లో అయితే పోసేసుకున్నాము. ఇదిగో కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకోవాలి. ఎందుకనంటే అందులో వాటర్ తోటే మనకి బిర్యానీకి పని వస్తుంది అన్నట్టు. సో మేము వాటర్ అయితే ఎక్కువనే పోసుకున్నాము. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 8 విజిల్స్ వచ్చేదాకానైతే ఉంచుకోవాలి. ఇప్పుడైతే 8 విజిల్స్ అయిపోయినాయి. అది మొత్తము ప్రెషర్ పోయేదాకా ఉంచేసుకొని తీసినాము. ఇదిగో మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది. దాంట్లోకి వెళ్ళి ఆ పెద్ద నల్లి బొక్కలు ఉన్నాయి కదా, అవి 2 అయితే సపరేట్ తీసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి వెళ్ళి ఆ మటన్ గ్రేవీ ఏదైతుందో అదంతా అందులో పోసేసుకొని కొంచెం ఎక్స్ట్రా తీసేసుకొని ఒక పక్కకి చిన్న గిన్నెలో అయితే పక్కన పెట్టుకున్నాను నేను. ఆ మటన్ పీసులన్నీ మళ్ళీ తిరిగేసి ఆ గిన్నెలో వేసేయాలి. ఇప్పుడు ఇంకా ఆ ఏదైతే గ్రేవీ ఉందో ఆ మటన్ పీసులలో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేయాలి. బాస్మతి రైస్లోకి వాటర్ తక్కువ అయింది. సో నేను కొన్ని వాటర్ కూడా పోసిన. ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అనేసి. మాకైతే కొంచెం ఉప్పు తక్కువ అయింది. సో ఉప్పు యాడ్ చేసుకున్నాం. దాంట్లోనే ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి అదే రైస్లో.
ఇప్పుడు దాంట్లో కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి. బగారా ఆకును, ఇంకా కొంచెం సాజీరా, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. సో ఇవైతే యాడ్ చేసేసుకొని మంచి కలుపుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ రైస్ ఉడకడానికి సరిపడా. సో మేమైతే వాటర్ యాడ్ చేసుకొని అది పక్కకు పెట్టేసినాము, అది ఉడుకుతుంది. సో ఇంకో గిన్నె తీసుకొని అయితే మళ్ళీ ఆయిల్ గీ వేసేసి ఇప్పుడు మనం కీమాని ఫ్రై చేసుకోవాలి. అదిగో ఆయిల్ను వేడైన తర్వాత కీమా అయితే మొత్తం అందులో వేసేస్తున్నాము. కీమా మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపును నేనైతే సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడైతే అది లిడ్ పెట్టేసి ఇంకా కీమా అయితే ఉడుకుతుంది. ఈలోపు రైస్ చూసిరా, రైస్ కూడా మంచిగా అయిపోయింది. దాని మీదనైతే కొంచెం ఆయిల్ను గీ వేసుకోవాలి రైస్ మీద. అట్లనే నేను కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసేసుకున్నాను. వేసేసుకొని సిల్వర్ ఫాయిల్ పెట్టేసి ఇదిగో ఇట్లయితే మొత్తం కవర్ చేసేసాను. ఎందుకంటే అది దమ్ముకి వేసేయాలి ఇప్పుడు మనము. ఈలోపు కీమాలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారము, కొంచెం ధనియా పౌడరు, ఇందాక ఏదైతే మిగిలిపోయిందో ఆ గరం మసాలా అది కూడా యాడ్ చేసుకొని మంచిగా కలపాలి. ఇప్పుడైతే ఒక టమాటాను మిక్సీ పట్టుకున్నా నేను. టమాటో ప్యూరీ, టమాటో కోసి వేస్తే అది ఉడకదు, అందుకే ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఒకటే పెద్ద టమాటో తీసుకున్నాను. అదైతే ఇప్పుడు ఇదిగో మంచిగా కీమాలో వేసేసినాము. కీమా అయితే ఉడుకుతుంది. దాంట్లో ఇందాక మనం ఏదైతే పక్కకు పెట్టుకున్నాం కదా మటన్ గ్రేవీ, ఆ గ్రేవీ వచ్చేసి కీమాలో పోయాలి. దీంట్లోకి కొన్ని కాజు కూడా వేసుకోవాలి. ఇదిగో నేను కాజు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. సో దాని తర్వాత ఇప్పుడు మనం ఏవైతే 2 నల్లి బొక్కలు పక్కన పెట్టుకున్నాం కదా అవైతే ఈ కీమాలో వేసుకోవాలి. ఈ కీమాతో పాటు అవి కూడా ఇంకో కొంచెం మసాలా పట్టి ఉడుకుతాయి అన్నట్టు. కొంచెం సేపు ఇంకొక 10 మినిట్స్ అయితే ఈ కీమాని ఆ మటన్ నల్లి బొక్కలని రెండింటిని కలిపి మంచిగా ఉడికించేసుకోవాలి. సో దీంట్లో కూడా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే దీంట్లో కూడా వేసేసి ఉడికించేసుకుంటున్నాం మేము. అంతే, ఇంకా మనకి కీమా అయితే ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సిమ్లో పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి. మేమైతే ఇంకా బిర్యానీ రైస్ అయితే ఆఫ్ చేసేసినాము. ఆఫ్ చేసేసినాక ఒక 10 మినిట్స్కి ఓపెన్ చేసి చూసినాము. కీమా రెడీ అయిపోయింది. దాంట్లో పుదీనా కొత్తిమీర ఫైనల్గా వేసేసి ఇంకా బంద్ చేసేసినాం స్టవ్. ఇదిగో నేనైతే ఇంకా రైస్ సర్వ్ చేసేస్తున్నాను. ఎంత మంచిగా వచ్చింది చూడండి, సూపర్ అంటే సూపర్గా వచ్చింది. టేస్ట్ కూడా అసలు వేరే లెవెల్లో ఉంది. ఇదిగో ఇట్లా రైస్ అయితే మంచిగా సర్వ్ చేసేసుకొని దానిపైన ఒక నల్లి బొక్క కీమా వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అసలు ఇంకా చేసుకొని తినాల్సిందే. సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది. ఇది ఇవాల్టి మా నల్లి గోష్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.